జోహార్ జోహార్ మేలన్న గారికి జోహార్ 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 మేలన్న గారికి జోహార్ జోహార్ భజన కళాకారుడు మేనన్న గారికి జోహార్ 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 భజన కళాకారుడు మేనన్న జోహార్ జోహార్ సాధిస్తామన్న ఆశయాలను సాధిస్తాం జిల్లా వచ్చేంత వరకు అన్న ఆశయాలను సాధిస్తాం కళాకారుడు మేనన్న జోహార్ 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 అమర వీరులకు జోహార్ 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 మేలన్న జోహార్ 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 మేలన్న జోహార్ జోహార్ ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్నటువంటి పోరాటంలో మనము మేనన్న అన్నగారి ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు తల ఉంచి మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ మేలన్న జోహార్ జోహార్ కళాకారుడు మేలన్న జోహార్ జోహార్ ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్నటువంటి పోరాటంలో మేము సైతం అంటూ అంబేద్కర్ నగర్ సంబంధించినటువంటి కళాకారులు అక్కడ వచ్చి పాటలు పాడారు. ఈ అంబేద్కర్ నగర్ కళాకారులు 2 సార్లుగా వచ్చి ఆ యొక్క శిబిరంలో దీక్షలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మేనన్న గారు కూడా పాటలు పాడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జిల్లా సాధన కోసం భవిష్యత్తు తరాల కోసం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమంలో కళాకారులు కూడా భాగస్వాములు అయినందుకు గాను మేము అభినందిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ టీం చాలా పెద్దది. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అనుకోకుండా అన్న హఠాత్ అకాల మరణానికి గుండెపోటుకు గురయ్యి కనుమూయడం జరిగింది. కాబట్టి ఆయన కుటుంబానికి అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ యొక్క కుటుంబానికి తీరని లోటు కాబట్టి ఆ యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని జేఏసీ తరపున తెలియజేస్తున్నాం. జోహార్ జోహార్ మేలన్న జోహార్ జోహార్ అకాల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అకాల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అకాల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే వైద్య సదుపాయం లేక అకాల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే ఆదోని పశ్చిమ ప్రాంతంలో జరుగుతున్న అకాల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే ప్రభుత్వ హత్యలే ఆదోని పశ్చిమ ప్రాంతంలో అకాల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే జోహార్ జోహార్ మేలన్న గారు జోహార్ 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 మేలన్న గారు జోహార్ జోహార్ మేలన్న గారు. ఈరోజు అంబేద్కర్ కాలేజీలో ఒక కళాకారుడు, కళ అంటేనే ఒక విప్లవంకి సాటుగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ మేలన్న కుటుంబానికి బట్టి మేము ఆదోని జిల్లా 5 నియోజకవర్గాలు జిల్లా కావాలని, ఆదోని జిల్లా కావాలని నేను సైతం అంటూ తన యొక్క అమూల్యమైన పనిని వదిలిపెట్టి తన యొక్క కళతో ప్రజల్ని మెప్పించి ఆ ప్రజలకి ఆ కళని తీసుకెళ్లిన మేలన్న అనారోగ్యంతో మరణించారు. ఈవేళ ఈ ఆదోని పట్టణంలో ఒక జిల్లా, ఆదోనికి జిల్లా అయితే మెరుగైన వైద్యం ఉంటుంది. పేదవాళ్ళు మెరుగైన వైద్యం పోవాలంటే ఎంతో వేరే ప్రాంతాలకి వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆదోని జిల్లా అయితే ఇక్కడ మెరుగైన వైద్యం ఉంటుంది. కాబట్టి మరి అన్నకి వచ్చిన ఆ యొక్క గుండెపోటుతో అన్న మరణించారు. వాళ్ళ కుటుంబం ఎంతో కన్నీరు మున్నూరై మరి బాధపడుతుంది. అదేవిధంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఈ ఆయన ఒక భాగము కాబట్టి ఆయన ఒక అమూల్యమైన ఓటుని వేసి ఈ యొక్క నాయకులను గెలిపించినందుకు ఈవేళ ఈ జిల్లాకి, ఈ ఆదోనిని ఏమి చేయలేకపోతున్నారు, ప్రజలకి ఏమి మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు. ఖచ్చితంగా అన్నకి ఒక కళాకారునిగా గుర్తించి ఆయనకి రావాల్సిన మరి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని కూడా వారి కుటుంబానికి కల్పించాలని మేము కోరుకుంటూ, మరి అన్న కుటుంబానికి మేము కూడా ఒక జిల్లా జయస్గా అండగుంటామని కోరుకుంటూ ముగిస్తున్నా. జోహార్లు అన్నకు, జోహార్లు అన్నకు, జోహార్ జోహార్. మరి ఈరోజు గుండెపోటుతో అకాల మరణానికి గురైన మైలన్న గారిని తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆదోనిలో సరైన వైద్యం లేక ఈరోజు హఠాత్ మరణాల వల్ల కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మరి
అన్న భజన బృందం కళా బృందం నుంచి ఒక మేలైన గొంతును ఈ సమాజానికి వినిపించినటువంటి మైలన్న ఇక లేరు అనే మాట మనందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి భజన బృంద కళాకారులకు మరియు ఉద్యమకారులకు ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సాధన కమిటీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు ఇప్పటికైనా స్పందించి ఆదోని జిల్లా చేసి మాకు సరైన సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తూ జోహార్. ఇప్పుడు ఆదోని జిల్లా పోరాట సమితి వాళ్ళు ఒక చిన్నపాటి సహాయం కూడా చేయడానికి వచ్చారు. అది ఏమనేది నల్లారెడ్డి అన్న గారి నుండి సాటి కళాకారుడు ఈ యొక్క జేఏసీ తరపున ఆయన ప్రకటిస్తారు. ఈరోజు మేలన్న గారికి ఆత్మశాంతి కోసము ఆయన ఒకసారి చేరుచూపుగా చూడడానికి వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేలన్న గారు మాకు దాదాపు 10 సంవత్సరాల నుండి అనేక దేవాలయాల్లో భజన కళాకారుడుగా మాకు పరిచయము. కళ కోసం కాదు సుమా ప్రజల కోసం అన్నట్లు ఆ విధంగా ఇంతమందికి ఆయన ఆ విధంగా ఇక్కడ భజన రూపంగాను, ఇటు కులపరంగాను, ఇటు మతపరంగాను, ఇటు స్నేహితుడుగాను అన్ని కోణాల్లో మరి ఆయన పరిచయం ఉన్నందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మానవుడు సంఘజీవిని అధిష్టానంలో అతను సంఘజీవిగా ఉంటూ అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి. మరి మొన్ననే 2 సార్లు జేఏసీ తరపున జిల్లా పోరాటం కోసం కూర్చున్నటువంటి విషయం కూడా మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఆయన అనారోగ్యంగా అకస్మాత్తుగా మరి ఇక్కడ సరైన సదుపాయాలు లేనందుకు మార్గ మధ్యంలో మరణించాలనేటువంటి సంగతి తెలిసింది. నిన్న సాయంత్రం చనిపోయినటువంటి సంగతి ఇప్పుడే తెలిసింది. చెప్పిన వెంబడే మేమంతా కూడా రావడం జరిగింది. మరి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశయాలు ఇంకా మాలో ఇంకా ఉవ్వెత్తున ఉప్పొంగుతాయని చెప్పి మరి తెలియజేయడం జరుగుతుంది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మరి కాబట్టి ఉడతాభక్తిగా మన ఆదోని జిల్లా ఏర్పాటు జేఏసీ తరపున ఒక 5,000 రూపాయలు కనీస కొంచెమైనా ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబానికి ఉద్దేశంతోన మరి సహకరిస్తున్నామని మా జేఏసీ తరపున మరి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. మిత్రులారా, మేలన్న మరణం ఆదోని పశ్చిమ ప్రాంతానికి ఒక మేలు రాయిగా మిగులుతుంది. ఎందుకోసమంటే ఇక్కడ ఆదోని పశ్చిమ ప్రాంతంలో వైద్యం లేదు, విద్య అన్ని రకాల వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి అకాల మరణానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఆదోని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏ అకాల మరణానికైనా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకోసమంటే వైద్య సదుపాయం సక్రమంగా లేదు కాబట్టి ఆదోని పశ్చిమ ప్రాంతంలో దానికోసమే ప్రభుత్వం ఏ అకాల మరణమైనా దానికి ప్రభుత్వ బాధ్యతగా వహించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఆదోని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కూడా మేము ఆ మేలన్నకు న్యాయం చేయాలని చెప్పి ఒక మెమరాండం కూడా సమర్పిస్తున్నాము. అదేవిధంగా ఈ మరణంతో ప్రతి మరణాన్ని అకాల మరణాన్ని ప్రభుత్వ హత్యగా మేము అభివర్ణిస్తున్నాము. అదేవిధంగా అట్లాంటి అకాల మరణాలు చెందకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వెంటనే ఆదోని సెంటర్లో ఒక మంచి ఇదేది ఎమర్జెన్సీ సేవలు అందించి అన్ని రకాల మరణాల అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సత్వరమే ఆదోనిలో ఒక ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అకాల మరణాలు చెందడానికి వీలు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పాడాల కోదండ, ఆదోని జేఏసీ నాయకుడు. భజనకి చేయడానికి మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ కళాకారుల్ని మరి ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మహజనులారా సమిష్టిగా డప్పులు ధరవై కదలండి, ఆదోని జిల్లా సాధనకై సమర శంఖమును మోగిద్దాం. ఆదోని జిల్లా సాధనకై సమర శంఖమును మోగిద్దాం. మహజనులారా సమిష్టిగా డప్పులు ధరవై కదలండి, ఆదోని జిల్లా సాధనకై సమర శంఖమును మోగిద్దాం. ఆదోని జిల్లా సాధనకై సమర శంఖమును మోగిద్దాం.
ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం. ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం. మహాజనులారా సమిష్టిగా డప్పులు ధరవై కదలండి, ఆదోని జిల్లా సాధనకై సమర శంఖమును మోగిద్దాం. ఆదోని జిల్లా సాధనకై సమర శంఖమును మోగిద్దాం. అలాగే మీడియా సోదరులకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఉదయాన్నే తెలిసిన వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ప్రజల యొక్క గోడును, వైద్య సదుపాయాలు లేక మార్గ మధ్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించి ఆదోని జిల్లా సాధన యొక్క ఆ నినాదాన్ని ముందుకు ప్రజానికానికి అందజేయాలని, మునుముందు కూడా సహకారంగా ఉండాలని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్నగారికి తెలియజేస్తున్నాం. జోహార్ మైలన్న గారికి, జోహార్ మైలన్న గారికి, జోహార్ మైలన్న గారికి, జోహార్ మైలన్న గారికి.